హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ కలం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కంటెంట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి ఓటేసి వస్తున్న జర్నీ. ఈ మధ్యలో చిన్న అడ్వెంచర్ చేయాలనిపించింది, అదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మొత్తానికి ట్రైన్ అయితే ఆర్ఏసీలో బుక్ అయింది. అంతలో ఒక పక్క టైం అయితే అయిపోతుంది, ఇంకో పక్క ఏమో ఫుల్ ట్రాఫిక్. మెట్రో కూడా ఫుల్ జనాలు అంటే మామూలుగా లేరు. నాకు తెలిసి సంక్రాంతిలో కూడా ఇంతమంది ఉండుండ్రు. ఫైనల్లీ మెట్రోకి అయితే రీచ్ అయ్యాను. కానీ 3 to 4 టైమ్స్ వరకు మెట్రో ఆపుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు డోర్కి అడ్డు రావడమే. కానీ ఏదో ఒకలాగా దిగి ఆటో తీసుకుని ఫైనల్గా కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. అప్పటికే స్టేషన్ మొత్తం ఫుల్ అయిపోయింది. నాకు తెలిసి ఫస్ట్ టైం జనరల్ కూడా వాళ్ళ దగ్గర టికెట్స్ చెక్ చేసి అక్కడే దింపేస్తున్నారు. ఇంకా అంత జనంలో ట్రైన్ ఎక్కి చిల్లీ చికెన్ అండ్ పరోటా డిన్నర్ చేసేసారు. ఇంతలో ఎందుకో అనిపించింది ఒకసారి జనరల్కి వెళ్ళి మన పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను ఎలక్షన్స్ గురించి. కానీ అదేం జనం అండి బాబోయ్, కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అయినా సరే ట్రై చేశాను. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఒక 2-3 మాటలు చెప్తాను. నేనేం చెయ్యాలి అది నేను చెప్పదలుచుకున్నాను. ఈ రియాక్షన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పెడతాను. అది ఫైనల్గా రాజమండ్రి అయితే రీచ్ అయ్యాను. రఫ్లీ 2:30 to 3 అయ్యింది. అప్పుడే ఒక అన్న దోశలు వేస్తుంటే ఒక ఉల్లి దోశ తిన్నాను. ఇంకా నెక్స్ట్ ర్యాపిడో తీసుకుని అలా ఇంటికి వెళ్ళిపోయా. ఇంకా తెలుసు కదా, రాజమండ్రి వస్తే ఆ గోదావరి చేపలు అవి అమ్మ నేను వెళ్ళి మంచిగా చేపలు తెచ్చుకున్నాం. ఏముండో ఇంతలో వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైనల్లీ ఎలక్షన్స్ డే అయితే వచ్చింది. ఎందుకో తెలీదు, మార్నింగే వెళ్ళి ఫస్ట్ ఓటు వేద్దాం అనుకున్నాను. మార్నింగే స్టార్ట్ అయ్యాను అనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను వెళ్ళేసరికి ఎవరు ఉండరేమో అనుకున్నాను. అక్కడ చూస్తే ఆల్రెడీ లైన్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 5 to 10 minutes అలా లైన్లో వెయిట్ చేసాం. అలా మొత్తానికి ఓటు అయితే వేశాను. మీరు ఎవరికి ఓటు వేసారో చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా రిజల్ట్స్ గురించి June 4th వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇందాక చూపించిన పబ్లిక్ రియాక్షన్స్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పెడతాను. ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పెడదాం అనుకుంటున్నాను. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్, నమస్తే. మా చిన్నమని వస్తే మంచిగా అన్ని ఇస్తున్నాం అన్న. 2-3 మాటలు చెప్తాను. చెప్పాలా? ఈ పార్టీ ఆ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు అని అందరూ కూడా అక్కడికే వస్తారు. నాయకుడు అని చెప్పి సీఎం మారుతారని చెప్పి మనల్ని అన్యాయం చేయకూడదు. అది కరెక్ట్ పాయింట్. అది నేను చెప్పేది. కానీ ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతము సర్వే చేసిన తర్వాత రాళ్ళు అది దారుణంగా రోడ్లు వచ్చి భూముల మీద వేసాం.